హాయ్ అండి. ఈరోజైతే నేను టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఈ పచ్చడి పునుగుల్లోకి బోండాలోకి అయితే అసలు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. మన పల్లీల చట్నీ కూడా అంత టేస్టీగా ఉండదు అనమాట. ఈ పచ్చడి కంపల్సరీ మా గుంటూరు సైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. బోండా బజ్జీ పునుగులు ఇలాంటి వాటికైతే మంచి కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ పచ్చడి లేకుండా టిఫిన్ ఉండదు అనమాట. మా సైడ్ అయితే బోండా బజ్జీ స్నాక్స్ ఉండదు. పునుగులు మెయిన్గా బోండాకి రెండిట్లకైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. సింపుల్గా టమాటాలు పచ్చిమిరకాయలు అలాగనే వేయాలన్నమాట. మనం కట్ చేసి వేయకూడదు. అలాగే వేసేసి ఒక గిన్నెలో వేసేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. ఆవిరికి మగ్గాలన్నమాట. ఇది చూసారుగా వెంటనే మగ్గిపోయింది. వెంటనే మగ్గిపోతాయి మనకు పచ్చిమిరకాయ టమాటా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. వెంటనే ఒక 10 నిమిషాలు కూడా పట్టిద్దో పట్టదో, ఒక 10 నిమిషాల లోపలే అయిపోద్ది అనమాట పచ్చడి అయితే మనకి మగ్గిపోవటం అయితే. తర్వాత చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మనకి రోట్లో అయితే బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను అనమాట. ఇంకా రోట్లో నైట్ పూట ఇంకా చేయలేదు. మామూలుగా మధ్యాహ్నం అయితే రోట్లో వేసి నూరేసేదాన్నే. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే చింతపండు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను టమాటాలు ఎక్కువ వేసాను అనమాట. పచ్చిమిర్చి కొన్ని తక్కువ వేసి టమాటా ఎక్కువ వేసాను కాబట్టి నాకు ఇంకా చింతపండు వేయలేదు నేను. అందుకని నేను సరిపోయింది అనమాట. నాకు పులుపు సరిపోద్ది. కావాలనుకుంటే పులుపు సరిపోయిన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. తర్వాత ఈ టమాటాలు కూడా ఇంకా అలాగే వేసేసేయాలన్నమాట. చూసారుగా నేను కట్ చేయలేదు టమాటాలు అయితే. టమాటా అంతే మగ్గబెట్టాను అనమాట. మనకి గిన్నెలో మామూలుగా నూనె అది ఉంటుంది, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను నేను. మిక్సీ పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. చిందిద్ది అనమాట. మనం ఎందుకంటే టమాటాలు అట్లాగే వేస్తాం కాబట్టి కొంచెం వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంకా మిక్సీ అయితే పట్టేశాను. చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. టిఫిన్కే కాదు, రైస్కి కూడా కొంచెం వేడి అన్నంలో పచ్చడి వేసుకొని మామూలుగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ నేనైతే దోశ పోసాను అనమాట. దోశలో కాంబినేషన్ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నైట్ కాబట్టి దోశ వేసాను. మధ్యాహ్నం అట్లా అయితే నేను పునుగులు వేసేదాన్ని. చాలా బాగుంటుంది. పునుగులోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా.